పాలాభిషేకాలు అన్నీ చేసి ఉంటారు కదా, డెఫినెట్ గా చేసి ఉంటారు. ఏదో మూవీ కూడా రిలీజ్ అయితే వెళ్ళారు అందరూ మూవీకి, ప్రీ రిలీజ్ మూవీ. సో నేనేమంటున్నా అంటే మీ ఎంజాయ్మెంట్లు మీరు చేసుకోండి, నేనేం తప్పుపట్టను. కానీ అందులో ఒక 50% అక్కడెళ్ళి చేయండి, చేస్తే బాగుంటది కదా. పోనీ ఆ పుట్టినరోజు సందర్భంగానే అక్కడ వెళ్ళి చేయండి. ఇంత వేల మంది ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ కదా, సో ఫ్యాన్స్ అందరూ అక్కడికి వెళ్ళి చేయండి, బాగుంటది. నా ఓవరాల్ కన్సర్న్ ఏంటి, నాకు అక్కడ ఉన్న జనాలకి హెల్ప్ జరగాలి. అది ఎవరు చేసినా ఏముంది, ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏం లేదు, ముందుకొచ్చి ఎవరు చేసినా తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే నాకు అర్థమవునటువంటి విషయం, ఏమైపోయారు చాలా మంది ఎలక్షన్ లో వచ్చారు కదా, మీరందరూ ఎట్టుపోయారు. పొలోమని ఇంతమంది వందల మంది వచ్చారు, ఎటు వెళ్ళారు మీరంతా? అక్కడికి వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి మీ నిజాయితీని, మీ ఏమంటారు, మీ సిన్సియారిటీని, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి మీ గ్రాటిట్యూడ్ ని ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ మీకు కూడా వచ్చింది కాబట్టి వెళ్ళండి, వెళ్ళి హెల్ప్ చేయండి. ఎంత అన్యాయం అండి. అక్కడంటే ఒక్కొక్క బోటుకి 1500 తీసుకుంటున్నారంట. ఏది ప్రైవేట్గా వచ్చిన బోట్లు. అవును, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ పెట్టకపోతే డబ్బులు దందా చేసుకోవాలనుకున్న వాళ్ళు దందా చేస్తారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాల ప్యాకెట్ 100 రూపాయలన్నా కొనుక్కుంటారు, వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ గవర్నమెంట్ పని చేయలేదనుకో, ఇంకోటి ఏం చేస్తాడు, దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడు కూడా కష్టపడి ఆ వాటర్లో వెళ్ళి, ఆ బోట్లో వెళ్ళి అవన్నీ ఇవ్వాలనంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాడు. మీరు అందించలేదనుకో, ఇంకోటి ఏం చేస్తాడు, 100 రూపాయలు అంటారు, లేదా 200 అంటారు. చంటిపెట్టలకి పాల కోసం ఎంతైనా ఇచ్చేసుకుంటారు. ఫుడ్ అంటారు, వాటర్ అడుగుతున్నారు. కర్మ ఎట్టుందంటే నీళ్ళు తాగడానికి నీళ్లు అడుగుతున్నారు. ఫుడ్ దేవుడు అరుగు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అక్కడున్న జనాలు. సో ఇంత ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయన్న విషయం ముందుగానే తెలుసు కదా. రెడ్ అలర్ట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎవరిది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా రెడ్ అలర్ట్స్? కూడా మనం ఇచ్చుకోవాలి. సో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా. అధికారులు ఏరి, పనిచేయాల్సిన తీరేది. మీ పార్టీ వాళ్ళల్లో కూడా అందులో మునిగిపోయిన వాళ్ళు కూడా. నిన్న ఒక అతని వీడియో చూసాను నేను, ఫోన్ చూపిస్తున్నాడు, ఫోన్ వెనకాతల ఆయన పాపం అభిమాన నాయకుడు ఉన్నాడు అనమాట. ఏం చేయట్లేదన్నా, నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నా, ఏం చేయట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీ నాయకులే మీకు హార్డ్ కోర్ గా ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారంటే నిజంగా అక్కడ దే నీడ్ హెల్ప్. అది అర్థం చేసుకోండి. ఇక్కడ పార్టీని ముసుగులు, మీ పార్టీ మా పార్టీ కనుక్కోవడాని సిచ్యువేషన్ కాదు ఇది. నవ్విపోతారు. మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నారు అంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్నే అడుగుతారు, మిమ్మల్నే ప్రశ్నిస్తారు. ఎవరినో ప్రశ్నిస్తే బాగోదు కదా, పక్క స్టేట్ లో ఉన్న ఆయన్ని ప్రశ్నిస్తే బాగోదు కదా. కర్మ ఏంటంటే అక్కడ ఇంకా ఘోరంగా ఉంది. అక్కడ ఏం చేస్తున్నారో మరి. ఆడ పాపం నిన్న చూశాను, ఒక డాక్టర్ను వాళ్ళ ఫాదరు వరదల్లో కొట్టుకొని చనిపోయారట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగే. ఫ్లడ్ అనేది ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎవడు దాన్ని ఇదేమో మనిషి క్రియేట్ చేసేది ఏం కాదు. కానీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెస్పాన్సిబిలిటీస్ అవి ఏంటి అనేది కదా మ్యాటర్స్. ఇక్కడ ఎవరికైనా కూడా అన్నీ వస్తాయి. రాష్ట్రం అన్నాక ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనాలో నాకెందుకు లేని వదిలేస్తే ఎంతమంది చచ్చిపోయే వాళ్ళం ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఇమీడియట్ గా తీసుకున్నటువంటి యాక్షన్స్ ని బట్టి మనం ఇవాళ నాకు కరోనా వచ్చింది, నేను బతికాను అని అంటే అందరం బతికాం కదా. ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నుంచి ఎలాగ బయటకు వచ్చాం? బాధ్యతగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అది నేను అనేది. అక్కడ వాటర్ ఇష్యూ ఉంది, తాగడానికి మిల్క్, పిల్లలకి మెడిసిన్ 2-3 డేస్ నుంచి మెడిసిన్